Hey everyone, welcome back to my channel. Today's video ఇప్పుడు మీ ముందుకైతే ఒక బీటీ రోడ్ బిట్ అనమాట. బీటీ రోడ్ బిట్ ఒక ల్యాండ్ అయితే అమ్మడానికి వచ్చింది, తీసుకొచ్చారండి. జస్ట్ 13 lakhs per acre. సో ఈ ల్యాండ్ అయితే మొత్తం చూసే ప్రయత్నం చేస్తున్నాను. మీకు మొత్తం మీద ల్యాండ్ చూద్దాం మనం ఇప్పుడు తిరిగేసి. ఈ ల్యాండ్ వచ్చేసరికి జస్ట్ 13 lakhs per acre, కంప్లీట్గా బీటీ రోడ్ బిట్ అనమాట. ల్యాండ్ వచ్చేసరికి మనకి టోటల్ ఎక్స్పెన్స్ వచ్చేసరికి 10 acres ల్యాండ్. మా ఛానల్ని మీలో ఎవరైనా మొదటిసారి చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్స్ మీద క్లిక్ చేయండి. మా ఛానల్లో వచ్చే అన్ని వీడియోస్ మీకు ముందుగానే నోటిఫికేషన్లో వస్తాయి. మీకు ఇప్పుడు ఏదైతే కాంటాక్ట్ నెంబర్ డిస్ప్లే అవుతుందో సేమ్ నెంబర్కి వాట్సాప్ ఉంటుంది. మీరు సేమ్ నెంబర్ కాంటాక్ట్ చేసి మొత్తం వీడియో చూసాక, సో మొత్తం వీడియో చూసాక కాంటాక్ట్ చేయండి. జస్ట్ 13 lakhs per acre అనగానే కాల్ చేయకండి. మీకు కనిపిస్తుంది కదండి బీటీ రోడ్. సో ఇదే మీకు చాలామంది రోడ్ అడిగారు, అందుకే రోడ్ కూడా చూపిస్తున్నాను. సో బీటీ రోడ్కి అనుకున్నటువంటి ల్యాండ్ అనమాట. సో కంప్లీట్ కల్టివేషన్లో ఉన్నటువంటి ల్యాండ్. ఇందులో సరికి 3 బోర్లు ఉన్నాయండి, బోర్వెల్స్ 3 బోర్లు ఉన్నాయి. ఆ 3 బోర్లు కూడా ఫుల్ వాటర్ ఉంది. ఒక బావి కూడా ఉంది. బావి అంటే వెల్ అంటారు కదా, బావి. సో అలాంటి ఒక బావి కూడా ఉంది. ఆ బావి కూడా మంచి ఫుల్ వాటర్ ఉందన్నమాట. టోటల్గా ఫుల్ వాటర్ సోర్స్ ఉన్నటువంటి ల్యాండ్ అనమాట మనకి ఇది. సో కల్టివేషన్ పర్పస్ అయితే చాలా బాగుంటుంది. సో ఎలాంటి మనకు తోట కానీ ఏది కానీ వేసుకున్నా కల్టివేషన్ అయితే సూపర్గా ఉంటుంది మనకు. సో ల్యాండ్ కూడా కంప్లీట్గా రేట్ సాల్ అనమాట. మీరు చూస్తున్నారు కదా, ల్యాండ్ కూడా రేట్ సాల్ వస్తుంది అనమాట. జస్ట్ 13 lakhs per acre అనమాట. సో ఇది కూడా స్మాల్గా అయితే నెగోషియబుల్ ఉంటుంది. ఈ ల్యాండ్ వచ్చేసరికి మనకి ఈ ల్యాండ్ వచ్చేసరికి మనకి ఇది అమ్మడానికి ఉందండి. సో ఇది వచ్చేసరికి మనకు రామాపురం అని చెప్పేసి ఒక విలేజ్లో ఉన్నటువంటి ల్యాండ్ అనమాట. రామాపురం అనే విలేజ్లో ఉన్న ల్యాండ్. సో కంప్లీట్గా రోడ్ ఫేసింగ్ చాలా పెద్దగా ఉందండి మనకిది. సో 10 acres ల్యాండ్ కదా, టోటల్ రోడ్ ఫేసింగ్ చాలా పెద్దగా ఉన్నటువంటి ల్యాండ్ అనమాట మనకిది. సో దీనికి ఇంకో రోడ్ కూడా ఉంది, అవుట్ సైడ్ మట్టి రోడ్ వస్తుంది. 2 roads ఉన్నాయి అనమాట మనకి ల్యాండ్ వచ్చేసరికి. ఇది రామాపురం అనే ఒక విలేజ్లో ఉంది. వినుకొండ అని చెప్పేసి ఒక మండల్ వస్తుంది. ఇది డిస్టిక్ వచ్చేసరికి మనకి ఇది పల్నాడు డిస్టిక్లో ఉన్నటువంటి ల్యాండ్, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ల్యాండ్ అనమాట. సో అమరావతికి ఒక 60 kilometer డిస్టెన్స్లో ఉంటుంది. సో ఓల్డ్ గుంటూరు డిస్టిక్ అనమాట. సో అమరావతికి వెరీ నియర్ టు మనకి 13 lakhs per acre బీటీ రోడ్ బిట్స్ అనమాట. చాలామంది అయితే అడుగుతున్నారు. సో ఇదైతే మనకు ఫ్యూచర్లో ఇంకా అమరావతి రెడీ అవుతే బాగా పెరుగుతుంది, ఇప్పుడు ఛాన్స్ ఉంటుంది. అంతేకాదు మనం సాగర్ హైవే నుంచి వెళ్ళినా కూడా హైదరాబాద్ నుంచి మనకు 250 kilometer డిస్టెన్స్లో ఉంటుంది హైదరాబాద్ కూడా. ఇది సాగర్ హైవేకి వెరీ నియర్ టు కనెక్టివిటీ. అండ్ మండల్కి వచ్చేసరికి 6 kilometer డిస్టెన్స్లో ఉన్నటువంటి ల్యాండ్ అనమాట. సో టైటిల్ కూడా క్లియర్గా ఉన్నాయండి, ప్రాపర్టీ వైజ్ చెక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వాచింగ్ దిస్ మై వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.